హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సాయి, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. ఈ వీడియో దేనికోసం అంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే వాళ్ళ కాలేజెస్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ప్రాపర్ సెటప్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ మీద పెద్దగా ఐడియానే ఉండదు. అండ్ వాళ్ళు వెళ్ళి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఆ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించండి అని అంటాడు. మరి చేయాలంటే మీకు తెలియాలి కదా. సో దానికోసం నేను కిరణ్ సార్ కానీ మన నవీన్ సార్ కానీ వీళ్ళందరూ ఏంటంటే, పాపం కిరణ్ సార్, నవీన్ సార్, ఎస్పెషల్లీ నవీన్ సార్ వాళ్ళ ఫ్రెండ్కి ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజ్లో వాళ్ళని ఒప్పించి నన్ను ఖమ్మం దాకా తీసుకెళ్ళి అక్కడ మేము ఎక్స్పెరిమెంట్స్ చేసాం. మీ అందరికీ తెలిసిందే అది. అయితే ఎంతవరకు మాకు అవైలబిలిటీ ఉన్నిందో ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసాం మీకు బాగా యూజ్ అవ్వడానికి. ఎందుకంటే చెప్పాను కదా, చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండరు, లేదా ఎక్స్పెరిమెంట్ సెటప్ సరిగా లేకపోయి ఉండడం వల్ల ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది కూడా సరిగ్గా తెలిసి ఉండదు అనమాట. దాన్ని మొత్తాన్ని కవర్ చేయడానికి, మీకోసం మేము ఉన్నాం అని ప్రూవ్ చేయడానికి మేము ఈ ఎక్స్పెరిమెంట్స్ని చేసాం, మీకు ప్లే చేయబోతున్నాం. ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సెకండ్ థింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్స్పెరిమెంట్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం కనుక్కునే ఎక్స్పెరిమెంట్ని చేద్దాం. సో బేసికల్గా ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే, మనం మినిమం డీవియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ మినిమం డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. మినిమం డీవియేషన్ మనం ఎలాగో ఎక్స్పెరిమెంట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనోడు యాంగిల్ ఆఫ్ ప్రిజం ఇచ్చేస్తాడు. యాంగిల్ ఆఫ్ ప్రిజం ఇస్తే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం కనుక్కోవాలి. ఒక్కోసారి ఏం చేస్తారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఇచ్చేస్తాడు, యాంగిల్ ఆఫ్ ప్రిజం కనుక్కోమంటాడు. సో బేసికల్ గా రెండిటికి మనకి సేమ్ డేటా ఉంటుంది. 2 అన్నౌన్స్ లో ఏదో ఒకటి ఇస్తే వేరేది కనుక్కుంటాం. మ్యూ ఇస్తే ఏ కనుక్కుంటాం, ఏ ఇస్తే మ్యూ కనుక్కుంటాం. సో దానికోసం ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఎలా ఉండాలి అనేది క్లోజప్ యాంగిల్లో వేరే విధంగా మీకు ఇప్పుడు చూపిస్తాం. మనం ప్రిజం అవుట్లైన్ గీసిన తర్వాత స్కేల్ తీసుకొని ఒక సైడ్ ఆఫ్ ద ప్రిజంని మెజర్ చేస్తే మనకి 5 సెంటీమీటర్స్ ఉంది. సో ఆ 5 సెంటీమీటర్స్లో 2.5 సెంటీమీటర్స్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఉన్న చోట ఒక డాట్ పెడదాం. ఎందుకు అదేనంటే, అక్కడ నేను ఇప్పుడు నార్మల్ గీయబోతున్నా. సో ఇప్పుడు ట్రాక్టర్ తీసుకొని ఆ లైన్కి స్ట్రైట్గా పెట్టి నేను ఇంకో డాట్ పెడతానమ్మా. ఆ డాట్ ఏంటనంటే 90 degreesని ఫేస్ చేస్తున్నట్టుగా. సో ఇప్పుడు మనం గమనించామంటే ఇదిగో ఇక్కడ 90. సో నేను ఆ 90 దగ్గర డాట్ పెడతాను. 90 దగ్గర డాట్ పెట్టి స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ గీస్తాను. లైన్ గీస్తే అది మనకి ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. దిస్ ఈజ్ అవర్ నార్మల్. ఇది మన నార్మల్. ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ రే పంపిస్తాను. ఇన్సిడెంట్ రే ఇలా ఉంది అని తీసుకుందాం. ఇన్సిడెంట్ రే ఎలా అంటే ఒక 30 degrees. సో దానికి మార్క్ చేద్దాం. ఇదిగో, సో ఆ డాట్ లైన్ అలైన్ చేశాను. 30 degrees కావాలి. సో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దేని నుండి మెజర్ చేస్తాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనం నార్మల్ నుండి మెజర్ చేస్తాం. సో 80 దగ్గరికి వెళ్ళామంటే 10 degrees ఇన్సిడెన్స్, 70 దగ్గరికి వెళ్తే 20 degrees ఇన్సిడెంట్, 60 దగ్గరికి వెళ్తే 30 degrees ఇన్సిడెన్స్. సో 60 దగ్గర నేను డాట్ పెట్టాను. అండ్ ఇప్పుడు నేను లైట్ రే గీస్తాను, పాసింగ్. సో ఇది మనకి ఇన్సిడెంట్ లైట్ రే. సో ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుందనంటే ఇది 30 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ప్రిజం మళ్ళీ పెట్టేయాలి దాని మీదకి. ప్రిజం యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి ఏదైతే ఇన్సిడెంట్ రే మనం గీసామో దాని మీద ఒక 2 ఇలాంటి పిన్స్ తీసుకోండి. ఆ పిన్స్ పెట్టండి. సో ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్ పెట్టాను ఆ లైన్ మీదే. ఈ పిన్స్ మనకి ఏం చూపిస్తుంది అని అంటే ఇన్సిడెంట్ రేని చూపిస్తుంది. ఈ పిన్స్ అనేవి మనకి ఇన్సిడెంట్ రేని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకో 2 పిన్స్ తీసుకున్నాం. ఆ పిన్స్ నేను ఎల్లో కలర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి కెమెరా యొక్క యాంగిల్ మార్చాలి. ఎలా అంటే కెమెరా యొక్క
మనం ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ద ప్రిజం నుండి ఆ గ్రీన్ పిన్స్ని చూడడానికి ట్రై చేయాలి. గ్రీన్ పిన్స్ని చూడడానికి ట్రై చేసినప్పుడు ఇప్పుడు చూస్తే గ్రీన్ పిన్స్ వేరు వేరు లైన్స్లో ఉన్నాయి. అయితే మనం ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఫేస్కి వచ్చి ఆ గ్రీన్ పిన్స్ని ప్రిజంలో ఉండి చూడాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ గ్రీన్ పిన్స్ అనేవి ఒక లైన్లో లేవు. సో మీరు తలని ఎంత దూరం తీసుకెళ్ళాలని అంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు చూస్తే మనకి ఆ పిన్స్ అనేవి ఒకే లైన్లో ఉన్నాయి. ఆ ఒకే లైన్లో ఎప్పుడైతే నీకు కనపడిన వెంటనే ఆ లైన్లోనే మనకి ఇంకో 2 పిన్స్ పెట్టండి. అదే లైన్లో మనకి 2 పిన్స్ పెట్టండి. అదే లైన్లో మనకిప్పుడు 2 పిన్స్ పెట్టి కెమెరాని కొంచెం పైకి తీసుకెళ్ళి చూస్తే ఈ 4 ఒకే లైన్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఆ ఎల్లో పిన్స్ని నేను తీసేసి రిఫ్రాక్టెడ్ రేని గీసేస్తాను. ఆ పిన్స్ని మనం ఇప్పుడు తీసేసి అది ఒక లైన్ గీద్దాం. ఏ లైన్ అయితే మనకు వస్తుందో అదే మనకి రిఫ్రాక్టెడ్ రే కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్రిజం. సో దాన్ని నేను ఇప్పుడు ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ నేను లైన్ గీస్తానమ్మా. ఎస్, ఇది మనకి ఆ రిఫ్రాక్టెడ్ రే. ఓకే, మనకి ఈ లైన్ వస్తుంది. ఇది ఏం మనకి రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ ద రిఫ్రాక్టెడ్ రే. సో నువ్వు ఆ రిఫ్రాక్టెడ్ రే ఏదైతే గీసావో దానికి కొంచెం ఎక్స్టెన్షన్ గీ. అండ్ మనకి ఇన్సిడెంట్ రే వచ్చేసరికి ఎలా ఉందమ్మా ఇన్సిడెంట్ రే? ఇది కూడా అడ్డం ఉంది కాబట్టి ఈ పిన్స్ని కూడా తీసేద్దాం. ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో దానికి కూడా మనం ఎక్స్టెన్షన్ గీసా. సో మనకి నార్మల్గా ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇలా వెళ్ళాలి, కానీ ప్రిజం ఏం చేసిందంటే దాన్ని ఇలా పంపుతుంది. సో ఎంత యాంగిల్ మనకి లైట్ రే అనేది డీవియేట్ అయింది. సో ఎంత యాంగిల్ డీవియేట్ అయింది అనేది మనం ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేద్దాం. సో ఇది ఇక్కడ కలుస్తుందమ్మా. సో అక్కడ డాట్ పెట్టు, ఆ 2 లైన్స్ అక్కడ కలుస్తున్నాయి, అక్కడ డాట్ పెట్టి ప్రొట్రాక్టర్ని మనం ప్రాపర్గా మనం పెట్టి చూస్తే మనకి కనపడుతుందా? అరౌండ్ 44 డిగ్రీస్ వస్తుంది. సో ద డీవియేషన్ అనేది మనకి 44 డిగ్రీస్ వస్తుంది. మనం 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పంపిస్తే. ఓకే ఫైన్. మరి ప్రతిదీ గీయాలి అని అంటే మనకు టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి సో ఎలా గీయాలో నేను ఒకటి చూపించాను. మిగతావన్నీ నేను గీసి ఆ డేటాని టేబుల్ ఫామ్లో చూపిస్తాను. ఓకే, మీకు చెప్పినట్టుగా మనకు వచ్చిన డేటా పాయింట్స్ ఇవి. సో ఫస్ట్ గ్రాఫ్ అనేది, అంటే ఫస్ట్ గ్రాఫ్ కాదు, ఫస్ట్ డయాగ్రామ్ అనేది నేను మీకు చూపించాను. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపించలేదు, ఎందుకంటే టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి. ఇవి డేటా పాయింట్స్. అయితే మనకి కిందకు వచ్చేసరికి మనకి ఫార్ములాస్ కనపడుతున్నాయి. దీన్ని ఇగ్నోర్ చేయండి అమ్మా, ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయండి. మనకి ఇక్కడ కనపడితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. మనకి మినిమం డీవియేషన్ గ్రాఫ్ నుండి వస్తుంది, ఏ వాల్యూ వాళ్ళు ఇవ్వాలి, అలా ఇస్తే మనకి మ్యూ వస్తుంది. ఈ సెకండ్ ఫార్ములా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి మ్యూ వాల్యూ ఇస్తాడు, మనకి మినిమం డీవియేషన్ అనేది గ్రాఫ్ ద్వారా వస్తుంది. మ్యూ మినిమం డీవియేషన్ తెలిసినప్పుడు మనం ఏని కనుక్కోవచ్చు. దానికి ఈ ఫార్ములా వాడాలి. మ్యూ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడాలి. సరే మినిమం డీవియేషన్ ఎలా వస్తుంది సార్ అని అంటే మనకి ఏవైతే డేటా పైన చూపించండి సార్, ఏదైతే ఈ డేటా ఉందో ఈ డేటాని నేను గ్రాఫ్ ఫామ్లో పెట్టాను. సో గ్రాఫ్ ఫామ్లో పెట్టేటప్పుడు నేను ఐకి డెల్టాకి గ్రాఫ్ గీసాను. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డీవియేషన్, రైట్? సో స్కేల్ వచ్చేసరికి ఒక్కొక్క బాక్స్ 5 డిగ్రీస్ అనమాట. ఒక్కొక్క బాక్స్ 5 డిగ్రీస్, ఎక్స్ యాక్సిస్ మీద 5 డిగ్రీస్, వై యాక్సిస్ మీద 5 డిగ్రీస్. వై యాక్సిస్ మీద ఏమో మనం డీవియేషన్ గీసాం, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గీసాం. అయితే మనకి ఒక 6 డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 6 డేటా పాయింట్స్ని నేను ఇక్కడ డాట్స్ పెట్టి సర్కిల్ చేసి దాన్ని మొత్తాన్ని కర్వ్ జాయిన్ చేశాను. ఎక్కడైతే కర్వ్ నాకు మినిమం అనిపించిందో అక్కడ నేను ఆ పాయింట్ ఏంటో అని చూస్తే నాకు 45 డిగ్రీస్ అండ్ మినిమం డీవియేషన్ వచ్చేసరికి 38 డిగ్రీస్ వచ్చింది. సో ఏదైతే మినిమం డీవియేషన్ ఉందో దాన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ వాడతాను.
ఇక్కడ వాడితే నాకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రఫ్గా 1.5094 వచ్చింది అండ్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజం రాయలేదు ఇక్కడ, బట్ అరౌండ్ 60 degrees వచ్చింది. సో మనకి ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ థియరిటికల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో రెండు ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయాయి. వీఆర్ సక్సెస్ఫుల్లీ డన్. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది ఫ్రెండ్స్కి మన ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఐపీఈ అండ్ ఈప్సెట్ గట్టిగా స్టార్ట్ కాబోతున్నాయి, కుమ్మేద్దాం. స్టే ట్యూన్డ్, వెయిట్ ఫర్ అస్ టు డూ ఆల్ ద థింగ్స్.